కాళేశ్వరం ప్రాజెక్టులో అంతా కేసీఆర్ చేశారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం కేసీఆర్దేనా? సిడబ్ల్యూసి నిపుణుల కమిటీ నివేదికలను తొక్కిపెట్టారా? అంటే కాళేశ్వరం కమిషన్ అవుననే తేల్చింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలను జస్టిస్ పిసి ఘోష్ ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదిక అందించారు. కాళేశ్వరం డిజైన్పై స్టడీ చేయలేదని కమిషన్ నివేదిక తేల్చింది. ప్రాజెక్టులో విధాన ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్లు కాళేశ్వరం కమిషన్ తేల్చింది. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా పనిచేశారని తప్పుపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనాపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండటమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పేది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగుబాటు గురయ్యాయని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సొంతంగా నిర్ణయం తీసుకున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎటువంటి నిర్ణయం లేదని స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణానికి 2016 జూలై, ఆగస్టులో నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చారని తెలిపింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను నిపుణుల కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లిని సూచించిందని, కేసీఆర్, హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే దానిని పట్టించుకోలేదని, పూర్తిగా పక్కన పడేశారని తప్పుపట్టింది.